3 నెలలుగా జీతాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టకాలం. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు రావడం లేదు. సుమారు 17,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్గా జీతాలు వేస్తామని గొప్పలు చెప్పుకున్నారు. బొత్స చెప్పుకున్నారు, ఏమి వేయలేరు. ఇంకా విఆర్ఏలు పాపం నిన్న నవీన్ మిట్టల్ కలెక్టర్ దగ్గరికి పోతే ధరణి సమస్యల కోసం 150 మంది విఆర్ఏలు అక్కడ ఉన్నారు. ఒకవేళ వీడియో తీస్తా ఏమన్నా చెప్తారా మీ గోస అంటే, అన్న ఇక రేపు మాపు అంటాను అన్న. ఇప్పుడు ఒకవేళ శిల్క ప్రవీణ్ వీడియోకి ఇస్తానా అంటే ఇది ఎక్కడన్నా వైరల్ అయితే, అరే ఆయనకెందుకు ఇచ్చిండ్రా మీరు, ఆయన అట్లా కొన్ని రోజులు ఆపుతారన్న అని భయపడ్డారు. ఇప్పుడు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖల జీతాలు ఇవ్వకపోతే, అక్కడ 150 మంది విఆర్ఏలకు పోస్టింగ్లు ఇవ్వకపోతే, కేసీఆర్ దిగిపోయేటప్పుడు వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగాలు చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వమని ఆర్డర్స్ ఇచ్చిపోయిండ్రు. ఆ ఆర్డర్స్ ఇచ్చిన వారికి ఇప్పుడు దిక్కులేదు. ఇట్లున్నది ఇక దేశంలోకి. చూడు 3 నెలలుగా జీతాలు లేకపోతే రేవంత్ రెడ్డి నువ్వు అంటే కోటీశ్వరునివి, నువ్వు ఎట్లయినా బతుకుతావు. మరి పొట్టకోసుకుంటేనే బతికేటోళ్ళు ఈ బిడ్డల పరిస్థితి అని 3 నెలలుగా జీతాలు లేకపోతే, ఒక్క రెండు నెలలు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి వీళ్ళు ఇంట్రుంచుదాం, ఇదే పని చేపిద్దాం రేవంత్ రెడ్డి తోటి. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో వీళ్ళు ఊడ్చేటోళ్ళు అయితే ఒక 2 నెలలు రేవంత్ రెడ్డి తోటి ఊడిపిద్దాం, వీళ్ళ మంత్రులతో ఊడిపిద్దాం. లేకపోతే లేట్రిన్లు కడిగేటోళ్ళు అయితే ఇదే రేవంత్ రెడ్డి తోటి ఒక 2 నెలలు లేట్రిన్లు కడిగిపిద్దాం. ఈ పని అంతా వేసినాక జీతం ఇయ్యం మేము 2 నెలలు అందాం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి రౌడీ టైప్ కాబట్టి ఒక తుపాకీ తీసుకొస్తాడు, ఎందుకు ఎవరా శాలరీలు అని ఎక్కువ పెడతాడు. మరి ఇప్పుడు వాళ్ళు అట్లా చేయలేరు కదా. జరా వాళ్ళు చిన్న కుటుంబాలు, పని చేసుకుంటేనే బతికే కుటుంబాలు, జీతం ఎత్తేనే బతికే కుటుంబాలు. నువ్వు ఇచ్చే 12,000, 15,000, 13,000, ఆఖరికి 20,000 వాళ్ళ కుటుంబాన్ని చదువుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి. రోగమో నొప్పి వస్తే మళ్ళీ వాళ్ళకెళ్ళి ఖర్చు పెట్టుకోవాలి. 3 నెలలు శాలరీ లేకపోతే నువ్వు ఉండేందుకు లేకేందుకు ముఖ్యమంత్రి గారు?